లాస్ట్ వీడియోలో చెప్పాను కదా! అంబాదేవి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే గృహలుంటాయని చెప్పేసి, అక్కడికి వెళ్ళడానికైతే మేమైతే రెడీ అయిపోతున్నాము. ఇక్కడైతే స్నాక్స్ అవి తీసుకుంటున్నాము. కొంచెం స్టెప్స్ అవి ఎక్కాలి ఎనర్జీ కోసం అని చెప్పి. మీరైతే ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. వెంటనే ఆ వీడియో చూసేసేయండి. అండ్ చెప్పడం మర్చిపోయానండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ టేల్స్ బై ఏఎస్. ఐస్ క్రీమ్ బోర్డ్ అయితే ఉంది గానీ, ఐస్ క్రీమ్ లేదు. అక్కడ కొంచెం డిసప్పాయింట్ అయ్యాము. సరే అని చెప్పేసి ట్రెక్ స్టార్ట్ చేద్దామని వచ్చేసరికి మాకైతే రూట్ అయితే తెలీదు. సో, మా అన్నయ్య పిల్లలకైతే కన్నడ వచ్చు కదా! సో, వర్షి అయితే అడుగుతుంది అతన్ని ఎటు రూటు అని చెప్పేసి. అతనైతే చెప్తున్నారు. పిల్లల పేర్లొచ్చేసి పెద్దన్నయ్య పిల్లలిద్దరు పెద్దవాళ్ళు. వర్షిణి అండ్ జయంత్. అండ్ చిన్న పిల్లలిద్దరు చిన్నన్నయ్య పిల్లలు. సో, లక్కీ అండ్ లక్ష్మి. ఫుడ్ అది పట్టుకెళ్ళొద్దు కోతులవి ఉన్నాయి లాగేసుకుంటాయని చెప్తే మా లక్ష్మి అయితే ఇచ్చేస్తుంది అనిల్‌కి. నేను అనిల్ అనుకుంటున్నాము ఇప్పుడు పిల్లలకి ఏం చెప్పక్కర్లేదు. వాళ్ళ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుందని చెప్పి. ఈ వీడియో కావాలనే సెపరేట్‌గా అప్‌లోడ్ చేస్తున్నాను. పిల్లలతో వెళ్ళింది కదా! మెమరీగా ఉండిపోతుందని చెప్పి. ఈ గృహలు కొండ పైనున్నాయి. సో, చుట్టూరు కొండలే ఉన్నాయి. వ్యూ అయితే చాలా బావుంది ఇక్కడైతే. సో, అలా పిల్లలతో ముచ్చట్లు చెప్పుకుంటూ పైకైతే వచ్చేసాము. కానీ ఇక్కడైతే మాకు గృహ కనిపించలేదు. చాలా సేపు వెతుకుతున్నాము. జయంత్ అండ్ లక్కీ చాలా సార్లు వెతికారు. కానీ అక్కడ ఒక వెతున్నారు. అడుగుదామా వద్దా అని చెప్పి చాలా సేపు ఆలోచించాము. సో, ఎలాగైతేనో పైకొచ్చేసాం కదా! చూద్దామని చెప్పి పైనుంచి వ్యూ అది చూస్తున్నాము. పిల్లలైతే వెతుకుతూనే ఉన్నారింకా. చిన్నగా ఏదో క్లోజ్ చేసి కనిపించింది. సో, ఇదేనేమో అని డిసప్పాయింట్ అయ్యాము. ఏంటి దీనికోసం ఇంత దూరం వచ్చామా అనిపించింది. సో, పక్కన వ్యూ చూడండి చాలా బావుంది కదా! చూస్తుంటుంటే మా వర్షి పిలిచింది. ఏంటా అని చూస్తే అతను డోర్ తీస్తాను రమ్మని చెప్పి పిలుస్తున్నారంట. కానీ ఇక్కడ నేను చెప్పాను కదా! పిల్లలకి చాలా నాలెడ్జ్ ఉంటుందని చెప్పి. సో, వాళ్ళు నలుగురు వెళ్ళలేదండి ఫస్ట్. అనిల్‌నే పంపించారు. చాలా భయపడ్డారనుకున్నాను నేను. కాదక్క ఎలా నమ్ముతాము అతన్ని అని చెప్పేసి అన్నారు నాతోటి. నేనక్కడ షాక్ అయ్యాను కొంచెం. సో, అనిల్ అయితే ఫస్ట్ ఎళ్లి రండి చాలా బావుంది అని చెప్పేసి పిలిచారు. సో, అప్పుడైతే పిల్లలు నేను వెళ్ళాము. ఈ ప్లేస్ గురించి చెప్పాలంటే ఇది చాలా పెద్దగా ఉండేదంట ఒకప్పుడు గృహ. మా అమ్మ చిన్నప్పుడు అండ్ మా వదిన చిన్నప్పుడు వచ్చినప్పుడు. సో, తర్వాత క్లోజ్ చేసి ఇంత చిన్నగా చేశారంట. సో, ఇదైతే ఒక తాతగారు ఉండేవారంట. 100 ఇయర్స్ ఉన్నారంట ఆయన. సో, 2003లో ఆయన సజీవ సమాధి అయ్యారంట ఇక్కడ. ఆ ప్లేస్ చూసారా ఎంత చిన్నగా ఉందో! అందులోనే ఉండేవారంట ఆయనైతే. చాలా సంవత్సరాలు అందులోనే గడిపేశారంట. చాలా చిన్నగా ఉన్నదంట ఇంకా. దాన్నైతే రీమోడల్ చేశారనైతే చెప్పారు. సో, ఆయనైతే డీటెయిల్స్ అడిగితే ఆయన వాడిని అన్ని వస్తువులు ఇక్కడే ఉన్నాయమ్మా అని చెప్పి చెప్పుకొచ్చారు. ఆయన పేరొచ్చేసి శ్రీ సిద్ధప్ప తాత్నూర్ అంట. అందరూ తాతగారు అని పిలిచేవారంట. ఇదే ఆ తాతగారి సమాధి అండి. నాకైతే చాలా విచిత్రంగా అనిపిచ్చింది. ఇంత చిన్న ప్లేస్‌లో ఎలా ఉన్నారా అని చెప్పేసి. ఇంకా గృహ అంతా చాలా పెద్దగా ఉండేదంట. సో, అది కాస్త కన్‌స్ట్రక్ట్ చేసి ఇంత చిన్నగా చేశారని చెప్పి చెప్పుకొచ్చారాయనైతే. ఇంకా కింద గూడా అమ్మవారున్నారమ్మా వెళ్ళండి అని చెప్పారాయనైతే. అక్కడికి వెళ్దామని జెప్పేసి బయటకొచ్చేసాము. సో, మా లక్కీ అయితే ఆయనతో ముచ్చట్లు చెప్తున్నాడు అలాగా. లోపలికి వెళ్ళేటప్పుడు గమనించలేదు. కానీ ఇక్కడ వాల్స్ మీద అమ్మవారి ఫోటోస్ అండ్ కొన్ని కొటేషన్స్ రాసున్నాయి. కన్నడలో ఉన్నాయండి. బయటకొచ్చాక పిల్లలైతే మాట్లాడుకుంటున్నారు. అనిల్ చెప్తున్నాడు. ఈ తీర్థం ఇస్తే అంట ఆ ముగ్గురు తాగలేదంట. లక్కీ మాత్రం తాగాడు అని చెప్తున్నాడు. ఎలా తాగేస్తావురా నమ్మి అని చెప్పేసి వర్షి అయితే అడుగుతుంది లక్కీని. మీకు చూపించాను కదా! చిన్న క్లిప్ ఫ్రంట్. వ్యూ అయితే చాలా బావుంది. ఇక్కడ తీశాననుకున్నాను. వీడియో క్లిప్ అయితే మిస్ అయింది. ఇక్కడ నుంచి మేము సెకండ్ గృహకైతే వెళ్తున్నాము. ఈ లోపల మా లక్ష్మి అడుగుతుంది, "ఏంటత్తా వీడియో తీస్తున్నావా? నన్నైతే తీయొద్దు" అని చెప్తుంది క్యూట్‌గా. పిల్లలైతే ఎంజాయ్ చేశారండి. నాకైతే అది అనిపించింది లక్ష్మిని చూస్తే. చూడండి ఎంత ఎంజాయ్ చేస్తూ ఆడుకుంటుందో. ఇప్పుడు మళ్ళీ రెండో గృహ ఎతకాలా అనిపిచ్చింది. ఎక్కడుందో ఏంటో అని చెప్పేసి ఆలోచిస్తుంటే అక్కడే అడిగాము కింద ఎవరో కూర్చునుంటే. సో, ఎటు అంటే ఆయన రూట్ అయితే చెప్పారు. అక్కడికెళ్దామని చెప్పి వెళ్ళేసరికి పైనైతే కోతులున్నాయి. ఆయన చెప్పింది ఇదే ప్లేస్ అనుకుంటా. ఇక్కడే కోతులు చాలా ఎక్కువున్నాయండి. సో, పిల్లలైతే ఆగట్లేదు. ఆటిల్ని ఏడిపిస్తున్నారు. సో, అవెక్కడ మీదకొస్తాయా అని చెప్పేసి అనిల్ అయితే చూస్తున్నాడు. చెట్టు పైనున్నాయండి కోతులైతే. సో, లోపల గృహలోకెళ్దామని జెప్పేసి తీసుకొనెళ్ళాము. ఈ గృహలో వచ్చేసి శ్రీ శ్రీ బగలాంబాదేవి ఉండేవారంట. సో, అంబాదేవినే బగలాంబాదేవి అని కూడా అంటారంట. ఆ టెంపుల్‌తో పాటు ఇక్కడ గూడా అమ్మవారు ఉండేవారు. ఇక్కడికొచ్చి కొంతమంది జనాలైతే దర్శనం చేసుకునేవారనైతే చెప్పారు బయటున్నవారు. ప్రెజెంట్ అయితే ఇక్కడికి ఎవరు రావట్లేదనుకుంటా. కొంచెం అన్‌క్లీన్‌గా ఉంది. స్మెల్ గూడా వస్తుంది. సో, మేమైతే దర్శనం చేసుకొని ఇంక బయలుదేరదాం అని చెప్పి బయటకైతే వచ్చేసాము.
ఇక్కడ పక్కనే ఇంకొక గృహ కూడా ఉందంట. కొంచెం దూరంలో ఉంది. అంత దూరం పిల్లలతో ఎలా వెళ్తామని చెప్పేసి ఇంకైతే బయలుదేరిపోయాము రిటర్న్. సో, బయటికైతే వచ్చేస్తున్నాము. చూడండి, పగలాంబాదేవి అని చెప్పేసి. ఇదైతే ఏంటో నాకు అర్థం కాలేదు. సమాధి అని అనుకున్నాను. బట్ అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ఇంకెవరు కనిపించలేదు నాకు. సో, బయట వ్యూ అయితే చాలా బావుంది కదా! ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి బయలుదేరిపోయాము. అంబాదేవి టెంపుల్‌ని బయట నుంచి చూపించలేదని అడిగారు. సో, ఇదే అండి, బయట నుంచి టెంపుల్ అయితే ఇలా ఉంటుంది. అండ్ రథం ఇక్కడ ఉంది కదా! సో, పక్కనైతే పోతురాజు కూడా ఉంటారు. ఇక్కడే రథం లాగి సంబరాలైతే చేస్తారంట. అంతే, ఈ వీడియో నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్. థాంక్ యూ ఫర్ వాచింగ్. Please subscribe to Anil Satya channel.